మన వాహనానికి చలానా పడిందా లేదా అన్న విషయం తెలియాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి వాహనం నెంబర్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకునే వాళ్ళం. అయితే ఇకపై అలా కాకుండా తెలంగాణ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ట్రాఫిక్ చలన్ పెండింగ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే వెంటనే నేరుగా వాహనదారుడి మొబైల్ నెంబర్కు ట్రాఫిక్ చలాన్లు పంపించే విధానాన్ని తీసుకురానున్నారు. అంతేకాకుండా చలాన్లను సులభంగా చెల్లించేందుకు వీలుగా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ యాప్, యూపీఐ ఆప్షన్స్ కల్పించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. వాహనదారుల చలానా జరిమానాలు పెద్ద ఎత్తున పెండింగ్లో ఉండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని భావించిన అధికారులు ఈ ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ విధానాన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విధానాన్ని ముందుగా కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించి త్వరలో రాష్ట్రమంతా అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. వాట్సాప్ లేదా మెసేజ్ రూపంలో చలానా పంపించి యూపీఐ విధానంలో చలాన్లను చెల్లించే విధానాన్ని తీసుకురానున్నారు. మన వాహనానికి చలానా పడిందా లేదా అన్న విషయం తెలియాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి వాహనం నెంబర్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకునే వాళ్ళం. అయితే ఇకపై అలా కాకుండా తెలంగాణ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ట్రాఫిక్ చలన్ పెండింగ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే వెంటనే నేరుగా వాహనదారుడి మొబైల్ నెంబర్కు ట్రాఫిక్ చలాన్లు పంపించే విధానాన్ని తీసుకురానున్నారు. అంతేకాకుండా చలాన్లను సులభంగా చెల్లించేందుకు వీలుగా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ యాప్, యూపీఐ ఆప్షన్స్ కల్పించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. వాహనదారుల చలానా జరిమానాలు పెద్ద ఎత్తున పెండింగ్లో ఉండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని భావించిన అధికారులు ఈ ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ విధానాన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విధానాన్ని ముందుగా కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించి త్వరలో రాష్ట్రమంతా అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. వాట్సాప్ లేదా మెసేజ్ రూపంలో చలానా పంపించి యూపీఐ విధానంలో చలాన్లను చెల్లించే విధానాన్ని తీసుకురానున్నారు.